ప్రమోట్ చేసిన ఫెయిల్యూర్ సినిమా అని సక్సెస్ చేయలేరు. కాబట్టి అది వాళ్ళకు వదిలేస్తే పోలేదా. ఇంకొక ఆస్పెక్ట్లో కూడా ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు అనేక మంది ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. కాబట్టి నడిచిపోతుంటుంది ఇదంతా. కానీ ఒకటి సార్, ఇక్కడ ప్రేక్షకులకి వస్తున్న కోపం ఏంటంటే, ఒక అభిమానుల సంగతి పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో 10 రోజులకి ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజులకి వారం రోజులు కూడా అనుమతులు అడుగుతున్నారు టికెట్లు పెంచుకోవాలి అనేది. అలాగే అది అక్కడతో ఆగకుండా డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి అడుగుతుంటే ఇమీడియట్గా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట. అంటే అది ఖచ్చితంగా ఇబ్బందే కదా. ఇప్పుడు ఓటీటీలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు ఆ ఓటీటీలు చూడలేని వాళ్ళు థియేటర్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొనుక్కుని వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు 200లకు మించి తీసుకోకూడదని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు అలాంటి నియంత్రణ ఏమి ఇక్కడ చేయలేరు. అంటే కర్ణాటక లాంటి చోట్ల మనకున్నంత మూర్ఖత్వం లేరండి. తమిళనాడులో 183 రూపాయలట ఇతంది రజనీకాంత్ కూలీ. మన దగ్గర 450 రూపాయలు హైదరాబాద్లో. ఆంధ్రలో కూడా దాదాపు 300, 350 ఉన్నట్టుంది. ఇక్కడ మనకేంటంటే ప్రజలు ఎంత దోపిడీకి గురైతే అంత గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి విచిత్రమైన మనస్తత్వం. సినిమా రంగం అంటే అదేదో దైవాంశ సంభూతులు అనే ఫీలింగ్ ఉంది మనకి. అది ఉన్నంతసేపు మనల్ని ఎవరు బాగు చేయలేరు. అంటే వాళ్ళ మీద నియంత్రణ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరా, వీళ్ళ నియంత్రించకూడదని ప్రభుత్వమే అనుకుంటుంది. ఎందుకంటే యాక్షన్ ఒక ప్రయత్నం చేశాడు ఒక అతను, జగన్ అని, అతను ఓడగొట్టారు.